హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ వంట పని స్టార్ట్ చేశానండి. ఎందుకంటే కొంచెం బయటికి వెళ్ళే పని ఉందండి. బ్లడ్ రిపోర్ట్ కోసం బయటికి వెళ్ళాల్సి ఉంది. అందుకే ఈరోజు మా పిల్లల్ని స్కూల్కి వెళ్ళకుండా ఆఫ్ చేశానండి. ఎందుకంటే వాళ్ళదే బ్లడ్ రిపోర్ట్ తీసుకోవాలి, మా అమ్మాయిదే. మా అబ్బాయిని కొంచెం తోడుగా తీసుకెళ్దామని ఉంచేసానండి. అందుకే రైస్ పెట్టేశాను. టిఫిన్ చేసేసాను ముందుగానే, దోశలు ఉంటే వేసేసాను. ఇంకా రైస్ పెట్టేశాను. బెండకాయ కర్రీ వండుదామని బెండకాయలు కట్ చేసుకున్నానండి. అదేంటో అన్ని కూరలు ఈజీగా చేసేస్తాను, కానీ బెండకాయ కూర చేయాలంటే కూర వండేదాకా నాకు చాలా భయంగా ఉంటుందండి. ఎందుకంటే వాటికున్న జిగురు వల్ల అనుకుంటా భయం వచ్చేసింది నాకు. అందుకే వాటిని ముందుగానే బారుగానే కట్ చేసుకుంటాను, జిగురు అవ్వకూడదని. మాకేమో ఫ్రైలాగా చేస్తేనే ఇష్టం, మా హస్బెండ్కి ఏమో కర్రీలాగా వండితే ఇష్టం. అందుకే ఎందుకు వచ్చిన గోల అని నేను మా ఆయనకి ఇష్టంగా ఉండేటట్టు కర్రీలాగా చేస్తానండి. నేనైతే బెండకాయ కర్రీ ముందుగా ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటాను. తర్వాత బెండకాయలు వేసి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మగ్గనిస్తానండి. అలా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుంటాను. అందుకే టమాటాలు అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. నాకు కత్తి ఉంటుంది, ఊరు నుంచి మా నాన్న పంపించింది, దాంతో కట్ చేసుకోవటం అలవాటు. అందుకే ఇందాక కింద కూర్చొని కట్ చేశాను అనమాట. అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కర్రీ అంతా వండేసాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత లంచ్ చేయొచ్చులే అని ఇంకా ముగ్గురు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే టిఫిన్ చేసాం కదా, మళ్ళీ లంచ్కి ఇంకా టైం ఉంది కదా అని రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆటో బుక్ చేసుకున్నామండి ముగ్గురం కలిసి వెళ్ళటానికి. అలా వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్ళాం. మా పిల్లలతో ముచ్చట్లా చెప్పుకుంటూ, ఇదేంటి మమ్మీ, ఇదేంటి, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని అడుగుతుంటే చెప్తున్నాను వాళ్ళకి, ఇది అది అని చూపిస్తున్నాను. నేను వాళ్ళకి చెప్పేదానికంటే వాళ్ళే నాకు ఎక్కువ చెప్తారండి. వాళ్ళు స్పీడ్గా ఉంటారు. ఇలా రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. మా బాబు వెళ్ళి మధ్యలో చెక్ చేసి అడిగేసి వస్తున్నాడు. ఇంకా అలా బ్లడ్ రిపోర్ట్ తీసుకొని ఇంటికి వచ్చేసా. లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. ఇక చాలా రోజులైంది మిషన్ తీసానండి. కొన్ని శారీస్ ఫాల్స్ వేసాయి, మిగిలిపోయి ఉన్నాయి. అందుకే వాటిని వేద్దామని మిషన్ తీసేసానండి. మిషన్ చాలా రోజులు అట్లానే పెట్టి ఉంచటానే కొంచెం దుమ్ము పట్టేసింది. అందుకే దాన్ని అంతా క్లీన్గా దులిపేసుకున్నాను. ఎప్పుడు డైలీ కుట్టే వాళ్ళకైతే ఆయిల్ అంత రన్నింగ్లో ఉంటుంది కాబట్టి అంత పర్టికులర్గా డైలీ వేయాల్సిన పని లేదు. నేనైతే అప్పుడప్పుడు కుడతాను కాబట్టి కంపల్సరీగా తీసినప్పుడల్లా హోల్స్లో ఆయిల్ వేసుకుంటానండి. అప్పుడే వాటిలో ఉన్నదంతా దుమ్ము పోయి కొంచెం ఈజీగా మిషన్ రన్ అవుతుంది. అలా చేసిన తర్వాతే నేను మిషన్ కుట్టుకుంటానండి, లేకపోతే మిషన్ సరిగ్గా రన్ అవ్వదు. ఇంకా అలా అన్నీ వేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఎక్కడెక్కడ సర్దుకున్నాయి అన్నీ మళ్ళీ తీసుకొచ్చి దగ్గర పెట్టుకోవాలన్నమాట. మిషన్ కుట్టేటప్పుడు ఇది ఒక ప్రహసనంలాగా అయిపోతుందండి నాకైతే. అంతా ఎక్కడెక్కడో సర్ది పెట్టుకుని అన్నీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి, మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఎక్కడెక్కడో సర్దుకోవాలి. అలా చేస్తూ ఉంటాను నేనైతే. ఇక శారీస్ బ్లౌజ్ వేసుకుందామని ఇక కూర్చున్నానండి. వీటి బ్లౌజెస్ అయితే ముందుగానే కుట్టి ఇచ్చేసాను, శారీసే మిగిలిపోయినాయి. పండగ హడావుడి ఉంది కదా, ఈ క్లీనింగ్ పనులలో పడి వీటిని వదిలేసాను అనమాట. కానీ ఇప్పుడు అవి ఇచ్చేసి ఆమెకి. ఈ శారీకి అయితే బ్లౌజ్ నేను పోట్లీ బటన్స్ ఇచ్చానండి. ఈ శారీ గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది. మనం కొనుక్కునే వాటికంటే వేరే వాళ్ళు కొనుక్కునే శారీస్ బాగా నచ్చుతాయి అంటారు కదా, అలాగా నాకు వేరే వాళ్ళవి బాగా నచ్చుతాయి శారీసు. అలా మిషన్ కుడుతూ టీవీలో సాంగ్స్ పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను మిషన్ కుట్టేటప్పుడు అలా నిశ్శబ్దంగా కుట్టలేను. ఏమైనా సాంగ్స్ పెట్టుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినుకుంటూ పని చేసుకోవచ్చని అలా ఫస్ట్ పాటలు పెట్టుకున్న తర్వాత నేను మిషన్ పని స్టార్ట్ చేస్తాను. ఎప్పుడో డిస్టర్బెన్స్లో ఉంటే తప్ప నేను మ్యూజిక్ పెట్టుకోకుండా ఉండను. మ్యాక్సిమం మ్యూజిక్ పెట్టుకున్న తర్వాతనే మిషన్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే పాటలు వినటం వల్ల మైండ్కి చాలా రిలాక్స్ అవుతుందండి. నేనైతే మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. చిన్నప్పుడు పనులు కూడా అలాగే వినుకుంటూ చేసేదాన్ని, పాడుకుంటూ చేసేదాన్ని. ఇప్పుడు కూడా నాకు అదే కంటిన్యూ అయిపోతుంది. అందుకే ఎక్కువ సంగీతం వింటాను నేను. ఇంకా 7 శారీస్ ఉన్నాయండి ఫాల్స్ వేయటానికి. సరే ఎన్ని కుదిరితే అన్నీ వేద్దాం కదా అని కూర్చొని ఇలా కుడుతూ ఉన్నానండి. ఈలోపు మా పాప పక్కనే ఉండి మాట్లాడుతుంది. తను కూడా ఇది అది మమ్మీ అని మాట్లాడుతూనే ఉంది. మా బాబు అయితే గ్రౌండ్కి వెళ్ళిపోయాడండి క్రికెట్ ఆడటానికి. ఈవినింగ్ 4, 5 అయితే మాత్రానికి
క్రికెట్కి వెళ్ళిపోతారండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలని కంపల్సరీగా నేను కూడా ఒక 1 అవర్ మాత్రానికి గేమ్స్ ఆడుకోవడానికి పంపిస్తాను. ఈ శారీ మీద బ్లౌజ్ అయితే బెలూన్ హ్యాండ్స్తో కుట్టానండి. అది ముందే వీడియో క్లిప్ తీసే పని, కానీ నేను ఆమెకి ఇచ్చేసాను కదా, అందుకే వీలు పడలేకపోయింది. ఈ బ్లూ శారీ మీద బ్లౌజ్ అయితే పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాను, డైలీ వేర్కి వేసుకోవడానికి ఈజీగా కంఫర్ట్గా ఉంటుందని. అలా స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు మా పాప ఏమో నా దగ్గరకు వచ్చేసి, మమ్మీ ఒక పాట రాశాను, ప్రాక్టీస్ చేద్దాంరా మమ్మీ, దగ్గరికి రా మమ్మీ, నాకు చెప్పు మమ్మీ అంటే ఇక తనతో కలిసి కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి టైం ఇవ్వలేదంటే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. అందుకే అలా కొంచెం సేపు సాంగ్స్ కూడా పాడుకున్నాను. ఇక ఈవినింగ్ టైం అయింది కదా అని వాళ్ళకి ఏదైనా జ్యూస్ చేసిద్దామని ఇలా క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ వేసి జ్యూస్ చేస్తున్నానండి. ఉసిరికాయ వేయటం వల్ల క్యారెట్, బీట్రూట్ జ్యూస్లో కొంచెం పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుందండి. అదివరకు కొంచెం బీట్రూట్ టేస్ట్ ఫ్లేవర్ ఎక్కువగా వచ్చేది, తాగలేకపోయేవాళ్ళం. కానీ ఇలా ఉసిరికాయ వేయటం వల్ల చాలా బాగుంటుంది. అందులో ఉసిరికాయ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకని నేను ఉసిరికాయ వేసి చేస్తున్నాను. నేనైతే క్యారెట్, బీట్రూట్ జ్యూస్లో ఒక 3 స్పూన్స్ షుగరు, కొంచెం పాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటానండి. తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత వాటర్ యాడ్ చేసి ఇంకా 2 సార్లు తిప్పేసి అలా తాగుతాము. కానీ ఈ జ్యూస్ చాలా హెల్దీ అండి, హెయిర్కి మంచిది, బ్లడ్ రిఫ్రెష్మెంట్కి మంచిది, అన్నిటికీ చాలా హెల్దీ అండి. వీలు ఉన్నప్పుడల్లా క్యారెట్, బీట్రూట్ చేసుకు తాగమని డాక్టర్ కూడా చెప్పారండి మొన్న. అందుకని నేను ఇలా డైలీ కంటిన్యూ చేద్దామని ఇలా క్యారెట్, బీట్రూట్ చేసి ఇస్తున్నానండి. మా బాబాయ్ అయితే తాగడు, తను స్లైసెస్ లాగా చేసి ఇస్తే తినేసేస్తాడు. మాకిద్దరికే పోసుకుంటున్నాను. అందుకే ఈ జ్యూస్ స్కిన్ గ్లోయింగ్ రావడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇవాల్టి వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.